హాయ్ వెల్కమ్ టు K7S ఏఏ ట్రేడింగ్ ల్యాబ్. నేను మీ కిషోర్ శ్రీరాముల. ఇవాళ మన అనలైజ్ చూసారంటే మీకు మన ఇండికేటర్స్ చార్ట్స్ ఎలా వర్క్ అవుతూ ఉన్నాయో ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. సో మనకి ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. దాని తర్వాత ఒక సెల్లింగ్ ప్రైసెస్ చూసాము. సో ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. దాని తర్వాత మనకి ఒక బులిష్నెస్ కన్ఫర్మేషన్ అయితే ఉంది మన ఇండికేటర్స్లో. సేమ్ అదే మనం బులిష్నెస్ చూసాము. సో 11:30 వరకు మనకి 11:50 వరకు ఒక బులిష్నెస్ అయితే ఉంది మన ఇండికేటర్లో. సేమ్ అదే మన మార్కెట్లో చూసాము. దాని తర్వాత ఒక బేరిష్నెస్ అయితే చూపించింది మన ఇండికేటర్లో. సేమ్ మనం ఒక బేరిష్నెస్ అయితే చూసాము మార్కెట్లో. ఒక 12 నుంచి ఒక బేరిష్నెస్ అయితే చూసాము. సో ఇచ్చుకోమొక్క కూడా కన్ఫర్మ్ చేసింది. అయితే మనకి ఫుల్లీ బేరిష్ కాదు, కన్వర్షన్ జరగచ్చు అని చెప్పి ఒక ఇండికేషన్ అయితే ఉంది. సో అదే మనం చార్ట్లో చూసాము. ఒక బేరిష్ నుంచి మళ్ళీ ఒక బులిష్కి కన్వర్షన్ అయితే అయ్యింది. సో ఒక మంచి బులిష్ రన్ అయితే చూసాము మళ్ళీ. సో మన చార్ట్స్ కూడా అదే ఇండికేట్ చేశాయి, ఇండికేటర్స్ కూడా అవే చెప్పాయి. సో మనం మళ్ళీ బులిష్నెస్ చూసి మనం మార్కెట్ హైలో ఉన్నాము. అండ్ మన హైలో ఇండికేటర్స్ ఎప్పుడెప్పటికీ మన క్లియారిటీ ఇస్తుంది. సో ఇప్పుడు మనం టాప్ పొజిషన్లో ఉన్నాము మార్కెట్లో. సో హైలో ఇండికేటర్ కూడా మనకు బులిష్నెస్ అయితే చూపిస్తుంది మార్కెట్లో. సో ఐ థింక్ మన ఇండికేటర్స్ చార్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు వర్క్ అవుతున్నాయి. అండ్ మనము ఆల్రెడీ అనుకున్నాము బ్యాంక్ నిఫ్టీ మన పివోట్ లెవెల్ నుంచి క్రాస్ అయ్యి వెళ్తుంది అని చెప్పి. సో ఆ మాదిరిగా మన పివోట్ లెవెల్స్ కూడా ఒక స్టాప్ లాస్ కింద, ఒక సపోర్ట్ కింద తీసుకోవచ్చు. సో నేను జూమ్లో అవైలబిలిటీ ఉంటాను. అండ్ సో మనం అప్డేట్స్ అన్ని కూడా మాట్లాడుకున్నాము. సో ఐ థింక్ ఇట్స్ యూస్ఫుల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఇప్పటికి ప్రాఫిట్స్లో ఉందంటే ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. సో మార్కెట్ క్లోజింగ్ టైం ఇది. సో రేపు వీక్లీ ఎక్స్పైరీ సెన్సెక్స్ ఉంది. చూద్దాం మన ఇండికేటర్స్ చార్ట్స్ సెన్సెక్స్ రోజు వీక్లీ ఎక్స్పైరీ రోజు ఎలా వర్క్ అవుతాయండి. మీ సజెషన్స్, సో మీరు ఏం సజెస్ట్ చేస్తారో అది నేను ఫాలో అవుతాను. సో ఒకరు ఆల్రెడీ సజెస్ట్ చేశారు, సో మనం అది ఫాలో అయ్యాము. అప్డేట్స్ అయితే ఇస్తున్నాము రెగ్యులర్గా. నేను అవర్లీ అవైలబిలిటీ ఉంటాను. సో మనం ఏం జరుగుతుంది నేను మార్కెట్లో మాట్లాడుకోవచ్చు. సో మనకి క్యూబ్స్ ఉన్నాయి, క్యూఎస్ వస్తాయి, నేను రిప్లై చేస్తాను. అండ్ మనకి అడ్డీ అమౌంట్ రన్ స్క్రోల్ అవుతుంటుంది. సో మనకి అక్కడ రీజనబుల్ దొరుకుతుంది. సో ట్రేడ్ చేసే వాళ్ళకి అది ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇవన్నీ ఉపయోగకరంగా ఉంటాయి. సో ట్రేడ్ చేసే వాళ్ళకి సజెస్ట్ చేయండి, షేర్ చేయండి. సో ఓవర్ ట్రేడ్ చేసి అలోన్గా ఉన్నప్పుడు ఓవర్ ట్రేడ్ చేస్తారు. దానికన్నా ఒక సిస్టమేటిక్గా మనకి క్యూబ్స్ ఉంటాయి. సో అడ్డీ అమౌంట్, మన పివోట్ లెవెల్స్, ఇవన్నీ ఒక ట్రేడర్కి ఉపయోగపడతాయి. చూద్దామండి, ఇంకా రేపటి నుంచి అవర్లీ అవైలబిలిటీ ఉంటాను. సో మనకి మార్కెట్లో ఏం జరుగుతుందని ఒక డిస్కషన్ జరుగుతుంది. అండ్ జూమ్లో జాయిన్ అయ్యే వాళ్ళు జూమ్లో జాయిన్ అవ్వచ్చు. ఇంకా సబ్స్క్రైబ్.